పశ్చిమాసియా యుద్ధం హోటల్ యజమానులు భారీగా దెబ్బకొట్టింది. ఇప్పుడు జనాలతో కిటకిటలాడే హోటళ్లు ఒక్కసారిగా గ్యాస్ కొరతతో పోసిపోయాయి. దీంతో సూర్యాపేటలో హోటల్ యజమానులు ఆందోళన చేపట్టారు. గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ హోటల్స్ ను మూసివేశారు. గ్యాస్ కొరతతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్స్ రెస్టారెంట్ మెయింటెనెన్స్ డబ్బులు భారంగా మారుతున్నాయని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్యాస్ కొరతను తీర్చాలని హోటల్ నిర్వాహకులు డిమాండ్ చేశారు. పెట్టి వెండర్స్ అసోసియేషన్ తరఫున ఈ రోజు మీ అందరము గరం బండ్లు కానీ, ఇడ్లీ బండ్లు కానీ, టీ స్టాల్స్ కానీ, కర్రీ పాయింట్లు కానీ, బేకరీలు కానీ అందరం స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నాం. దేని గురించి అంటే మాకు 10 days నుంచి కమర్షియల్ సిలిండర్లు అందక మేము ఏం చేయాలనో మాకు తెలవక షాపులన్నీ బంద్ చేసుకొని కూర్చొని ఉంటున్నాము. మా వర్కర్స్ కూడా మా మీద ఆధారపడేవి వాళ్ళు కూడా ఎట్లన్నా అని అడుగుతున్నారు. దానికి ప్రత్యేకంగా గవర్నమెంట్ వారు మాకు కమర్షియల్ సిలిండర్లు అందించాలని కోరుకుంటున్నాను. గ్యాస్ కొరత వల్ల ఏర్పడిన సమస్య వల్ల మేము స్వచ్ఛందంగా దాదాపు 200-300 హోటల్స్, టీ స్టాల్లు మొత్తం కలిపి ఒక 1000 షాపుల వరకు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాము. మేము ఉపాధి కోల్పోయి గత 10 రోజులుగా కూడా మాకు కమర్షియల్ సిలిండర్ దొరకక ఇక్కడ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నది. మాతో పాటు మా వర్కర్లు కానీ వాళ్ళు కానీ దాదాపు 5000 కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి. అందరూ కూడా ఉపాధి కోల్పోతున్నారు. కావున సత్వరమే